మూడింతలు ఇవ్వడం అనేటటువంటి పరిహారం భూసేకరణ చట్ట ప్రకారం. కొన్ని చోట్ల ఆ రైతుల దగ్గర భూముల్ని వైసీపీ వాళ్ళే కొని వాళ్ళు 3 టైమ్స్కి ఇచ్చారని కూడా వచ్చినాయి. మేబీ అది కుంభకోణం అవ్వదు అప్పుడు. ఇప్పుడు అమరావతిలో ఎట్టయితే భూములు కొనుక్కుని వీళ్ళు తర్వాత అమ్ముకున్నట్టుంది, అట్లా ఉంటాయి వ్యవహారాలు వాటిట్లో. కాబట్టి అది కుంభకోణం అంటే ఇది కుంభకోణమే, అది కుంభకోణమే. సరే, అది నిజమే అనుకుందాం. బట్ స్థలాలు సేకరించారు, అదేమంటే ఊరి చివర. ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఊరి చివర కాబట్టి ఊరి మధ్యలో ఉన్నాయా ఎక్కడైనా? ఒక్క టిట్కో ఇళ్ళన్న ఊరి మధ్యలో ఉందని చూడండి, అయ్యింది. అట్లాగా ఒక 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎక్కడికక్కడ వేసారు, వెంచర్లు వేశారు, సరిహద్దులు ఇచ్చారు. ప్రతిసారి వెంచర్లు వేసినప్పుడు వాళ్ళ లబ్ధిదారులు ఎవరు అప్లై చేస్తే వాళ్ళందరికి ఇచ్చారు. అక్కడెక్కడ మోసం చేయాలి. లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కనుక కొడుకు వీళ్ళ వయసు పెరుగుంటే వాళ్ళని వేరే ఇల్లు డోర్ నెంబర్ పెట్టించి మరి వాళ్ళకి కూడా ఇచ్చారు. ఒకే ఇంట్లో 2-3 వచ్చినాయి కూడా ఉన్నాయి. అట్లాగా అడగటం పాపం అన్నట్టు శాంక్షన్ చేశారు 30 లక్షల ఇళ్ళు. ఆ ఇళ్ల స్థలాల దగ్గరికి తీసుకెళ్ళి 4 సార్లు ఫోటోలు తీశారు. ఏది ఫస్ట్ లేఅవుట్ వేసినప్పుడు, తర్వాత లేఅవుట్లో మధ్యలో నుంచోబెట్టి ఇల్లు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసినట్టు ఆ ఫోటోలు కూడా తీసి పట్టా చేతికి ఇచ్చేసారు వాళ్ళకి పుస్తకంతో సహా. ఫాలో అప్ చూసింది కూడా వీళ్ళు వాలంటీర్. అందులో 3-4 మోడల్స్. మనం డైరెక్ట్గా కట్టుకుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేట్టు, మనం సొగం కట్టుకుంటే మెటీరియల్ వాళ్ళు ఇచ్చేటట్టు మిగతా. 3వది డైరెక్ట్గా కట్టమని. ఎక్కువ మంది పేదలు డైరెక్ట్